తెలంగాణ హైకోర్టులో ఒక కేస్ ఫైల్ అయింది. ఒక హేబస్ కార్పస్ అని ఒక రిట్. ఏంటంటే ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ మీద కేస్ పెట్టింది. ఏంటి అంటే హేబస్ కార్పస్ అంటే ఒక పర్సన్‌ని ఎవరైనా సరే ఇల్లీగల్‌గా డిటెన్షన్ చేసిండ్రు. అంటే ఇల్లీగల్‌గా తీసుకెళ్ళి బలవంతంగా వాళ్ళ దగ్గర పెట్టుకునే దాన్ని ఇల్లీగల్ డిటెన్షన్ అంటారు. హేబస్ కార్పస్ అంటే ఏంటంటే ఎవరైనా సరే ఒక పర్సన్ మిస్ అయితున్నారు అంటే ఆ పర్సన్‌ని తీసుకొచ్చి ఎవరైనా సరే బలవంతంగా డిటెన్షన్ చేసినారు, బలవంతంగా వాళ్ళు కిడ్నాప్ ఏదో ఒకటి చేసి పెట్టుకున్నారు దగ్గర. వాళ్ళని చూపిచ్చండి అని చెప్పేసి కేస్ పెట్టడాన్ని హేబస్ కార్పస్ అంటారు. సో, ఇక్కడ ఏం చేసిందంటే వైఫ్ ఆ బాబు 50% డిజేబిలిటీ ఉంది. 50% డిజేబిలిటీ అంటే 50% అతనికి ఫిజికల్లీ పని చేయవు. బాడీ ఆర్గన్స్ అన్ని పని చేయవు. సో, ఆ 50% డిజేబిలిటీ ఉన్న చైల్డ్ వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్నాడు. ఉంటే వాళ్ళ వైఫ్ ఎళ్లి నా బాబుకు నాకు అంటే బాబు నాకు కావాలని పెట్టలేదు ఇక్కడ. బాబుని చూపియండి మిస్ అయ్యిండు అన్నట్టు హేబస్ కార్పస్ వేసింది. వేస్తే తెలంగాణ హైకోర్టు ఆ హేబస్ కార్పస్ రిట్‌ని కొట్టేసింది. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఇల్లీగల్ డిటెన్షన్ జరగలేదు. ఎందుకంటే ఆ బాబు వచ్చి వాళ్ళ సొంత ఫాదర్ దగ్గర ఉన్నాడు. అది కూడా వెరీ వెరీ కేరింగ్ అండ్ చాలా బాగా చూసుకునే సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఏ చైల్డ్ కస్టడీకి సంబంధించిన ఏ కేస్ అయినా కూడా ఒక బాబు ఆర్ పాప ఏ మైనర్ గురించి గనుక టాపిక్ వచ్చినప్పుడు ఏదైనా కేస్ ఫైల్ అయినప్పుడు వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అని కోర్ట్ చూస్తది. వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ అని ఎందుకంటారు అంటే ఏ బాబుకైనా సరే ఇప్పుడు ఏ పిల్లలకైనా సరే మైనర్స్‌కి గనుక ఫాదర్ గాని లేకపోతే మదర్ గాని చైల్డ్ కస్టడీ కోసం వేసినప్పుడు ఏమవుతది అంటే చైల్డ్ కస్టడీ చూస్తారు. కానీ మదర్‌కి ఇవ్వాలా, ఫాదర్‌కి ఇవ్వాలనే క్వెషన్ మార్క్ కంప్లీట్‌గా లీగాలిటీకి స్టిక్ అయి ఉండరు. అంటే కంప్లీట్ యాక్ట్‌కే స్టిక్ అయి ఉండరు. ఏం చూస్తారు అంటే ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉంటే బాగుంటారు. ఎగ్జాంపుల్ ఫినాన్షియల్‌గా, మెంటలీ, ఫిజికల్లీ అన్ని విధాలుగా. ఎవరి దగ్గర ఉంటే ఆ పిల్లలకి మినిమమ్ అమ్యూనిటీస్ దొరుకుతాయి. మినిమమ్ ఎడ్యుకేషన్ దొరుకుతది. ఎక్కడ వాళ్ళ వెల్ఫేర్ బాగుంటది. అంటే ఆ పిల్లల బాగోగులు అనేది ఎక్కడ బాగుంటది అనేది కోర్ట్ మొత్తం వెరిఫై చేసి నిర్ధారించి అప్పుడు ఆ మదర్‌కి ఇవ్వాలా, ఫాదర్‌కి ఇవ్వాలని కోర్ట్ డిసైడ్ చేస్తది. సో, ఏ చైల్డ్ కస్టడీ కేసులో అయినా చూసేది లీగల్లీ కాదు. చూసేది ఆ పిల్లల యొక్క మంచిది. పిల్లల మంచి అనేది చూస్తారు. సో, ఈ హేబస్ కార్పస్‌లో ఏందంటే ఆ బాబు వాళ్ళ ఫాదర్ దగ్గర ప్రొటెక్టెడే ఉన్నాడు. హ్యాపీగా ఉన్నాడు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా వాళ్ళ ఫాదర్ ఏసిండు. ఫోటోస్ విధంగా, వీడియోస్ అన్నీ కూడా ఆ ఎవిడెన్స్ వేస్తే కోర్ట్ అవన్నీ చూసి ఓకే. బాబు బాగానే ఉన్నాడు అని చెప్పేసి ఆ హేబస్ కార్పస్ రిట్‌ని కొట్టేసింది. సో, ఈ కేస్ బట్టి ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా సరే చైల్డ్ కస్టడీ కోసం హేబస్ కార్పస్ అనేది యూజ్ చేసుకోవద్దు. సో, హేబస్ కార్పస్ అనే రిట్ ఎప్పుడు వేస్తారు అంటే ఏ పర్సన్ అయినా సరే పిల్లల చైల్డ్ ఎవరైనా సరే బలవంతంగా ఫోర్సిబుల్లీ ఉంచితే తప్ప హేబస్ కార్పస్ అనేది అప్లై అవ్వదు. సో, ఈ కేసులో కూడా హేబస్ కార్పస్ అప్లై కాదు. ఎవరైనా సరే ఇట్లాంటివి వెయ్యాలి అన్నప్పుడు జీడబ్ల్యూఓపీస్ వేసుకోండి. అంటే చైల్డ్ కస్టడీస్ వేసుకోండి. దానికి ఫ్యామిలీ కోర్ట్స్‌కి వెళ్ళండి. అది పద్ధతి. అది మెథడ్, అది ప్రొసీడింగ్స్ అట్లనే జరగాలి. ఆ ప్రొసీజర్ అనేది ఎట్లా జరగాలో అలానే జరగాలి. సో, ఎవరైనా సరే చైల్డ్ కస్టడీ అనేది ఫ్యామిలీ కోర్ట్స్ డిసైడ్ చేయాలి. జీడబ్ల్యూఓపీ రూపంలో డిసైడ్ చేయాలి. హేబస్ కార్పస్ అనేది యూజ్ చేసుకోవద్దు అని చెప్పేసి మన తెలంగాణ హైకోర్టు చెప్పింది. సో, దీన్ని బట్టి నెక్స్ట్ టైం ఎవరైనా సరే మీ అడ్వకేట్స్ కానీ ఎవరైనా సరే మిమ్మల్ని రాంగ్‌గా మిస్‌లీడ్ చేస్తే హైకోర్టులో కేసు ఎయ్యొచ్చు. ఇది కూడా ఒక పద్ధతి ఉంది అని చెప్పేసి మిమ్మల్ని గనుక మిస్‌లీడ్ చేస్తే లేదు హేబస్ కార్పస్ ఎయ్యొద్దు. జీడబ్ల్యూఓపీ వేసుకోండి. అంటే చైల్డ్ కస్టడీయే ఎయ్యండి. గార్డియన్ ఓపీనే వెయ్యండి అని మీరు ఉల్టా మీ అడ్వకేట్ చెప్పండి. సో, ఎవరైనా అడ్వకేట్ మిస్‌లీడ్ చేస్తే పడకండి ఆ ట్రాప్‌లో.